తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2-12% మాత్రమే. త్వరపడండి. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో రేపు సమావేశం కానున్నారు. ప్రధానంగా పంచాయతీ ఎన్నికల ఫలితాలపై చర్చించనున్నారు. నియోజకవర్గాల వారీగా వచ్చిన రిజల్ట్స్ పైన సమీక్షిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో పాటు అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిర్వహణ తేదీలు, చర్చించాల్సిన అంశాలపైన డిస్కస్ చేయనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఎలా కల్పించాలన్న అంశంపైన సీఎం రేవంత్ రెడ్డి చర్చించే ఛాన్స్ ఉంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, రేపు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించనున్నారు, మీటింగ్ జరగనుంది. అయితే ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల రిజల్ట్స్ తో పాటు ఎటువంటి అంశాలపైన చర్చ జరగబోతోంది? రేవంత్ రెడ్డి ICCలో కూడా మంత్రులతో కీలక భేటీ కాబోతా ఉన్నారు. అంటే ఇటీవల కాలంలో రాష్ట్రంలో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి కూడా నియోజకవర్గాల వారీగా కూడా గణాంకాలను మంత్రుల ముందుంచి కూడా ఆయన సమీక్ష చేయబోతా ఉన్నారు. ఎందుకంటే కొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా పెద్ద ఎత్తున కూడా కొంచెం ఏదైతే బుజ్జగింపులు చేయలేకపోవడం కావచ్చు, రెబల్స్ పెద్ద ఎత్తున కూడా గెలిచినటువంటి నేపథ్యానికి కావచ్చు, టికెట్ల కేటాయింపులో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి నేపథ్యానికి సంబంధించి కూడా అంటే ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పనితీరుతో పాటు మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులతో పాటు జిల్లా మంత్రులకు సంబంధించినటువంటి ఆ గణాంకాలను ముందుంచి కూడా అంటే రానున్నటువంటి భవిష్యత్ ఎన్నికల్లో కూడా మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి. ఖచ్చితంగా కూడా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా ముందుకు రానున్న నేపథ్యంలో కూడా ఇవి అన్ని అంశాలకు సంబంధించి రేపు జరిగేటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ అంశం పైన కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా చేయాల్సినటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తు పైన పోటీ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికలకు సంబంధించి 42% రిజర్వేషన్ల అంశం అంటే కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్నప్పటికీ రాష్ట్రంలో అమలు చేయడానికి ఇంకేమైనా అంశాలు ఉన్నాయా, ఒకవేళ లేని పక్షంలో ఎలా ముందుకు వెళ్ళాలి అన్న అంశానికి సంబంధించి కూడా మంత్రులకు దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ఇక సొసైటీల పాలక మండలికి సంబంధించి కూడా ఇటీవల కాలంలో కూడా సొసైటీలు రద్దయినటువంటి నేపథ్యంలో ఆ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి 26 కార్పొరేషన్ చైర్మన్ల భర్తీకి సంబంధించి స్థానిక ఎన్నికలకు ముందే ఈ కార్పొరేషన్ల భర్తీ చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్న నేపథ్యంలో కూడా కార్పొరేషన్ల చైర్మన్ల తుది ఎంపికకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక రాష్ట్రంలో IPS, IAS అధికారులకు సంబంధించిన కొంతమంది అధికారుల తీరుకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రికి సంబంధించి కూడా మరికొంతమంది అధికారుల తీరుకు సంబంధించి జిల్లాలో పనిచేసినటువంటి IPS నుంచి కమిషనర్తో పాటు IAS సంబంధించిన అధికారుల పైన కూడా బదిలీలు, వాళ్ళకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలు కూడా రేపు నిర్ణయించే అవకాశం కనిపిస్తోంది. థాంక్యూ వాసు.